పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని మనం విందాం. నా పాపములు, మై సిన్స్ గ్రంథం నుంచి నా పాపములు అనే ప్రత్యేకమైన పాఠాన్ని మనం ఆలోచన చేస్తాం. వాస్తవానికి పాపం చేసినప్పుడు మన పాపాలు మనకు కనిపించేది ఎవరి పాపాలు ఉంటాయంటే ఎదుటివాని యొక్క పాపములు మాత్రం మన కంటికి బాగా కనిపిస్తుంటాయి. వాస్తవానికి దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి అలంకార రూపములో ఒక కథని తనకి అర్థమయ్యేటట్లుగా తన పాపం ఏదో తాను గ్రహిస్తాడనేటువంటి భావంతో నీట్గా మాట్లాడినప్పుడు అన్న మాట ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనములో ఈ మాట ఈ విధంగా రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో దావీదు ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు అన్నాడు. కానీ దావీదు తాను చేసిన పాపాన్ని తాను ఆలోచించట్లేదు, కానీ తను జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ లేకపోతే తన పాపాలు తను కనపడట్లేదు. కానీ ఎవరు పాపాలు కనపడుతున్నాయి? ఎవరో ఒక అతను ప్రాముఖ్యంగా తన దగ్గర ఉన్నటువంటి పశువులన్నింటినీ వధించి పెట్టుకోకుండా వచ్చిన వారికి ఎవరో ఒక ఆయన దగ్గర ఒక గొర్రె పిల్ల ఉందంట. ఆ గొర్రె పిల్లను తను ప్రత్యేకంగా తీసుకొని దాన్ని వధించి ఆయుత్తం చేసినట్టుగా మాట్లాడినప్పుడు ఆ ఆయుత్తం చేసిన వాడిని పాపము తన జ్ఞాపకం వస్తున్నట్టుగా ఏం చేస్తున్నాడు అనమాట, తనని మరణపోతుడిగా ఎంచుతున్నాడు. కానీ ఆ పనిని చేసిన వాడు తానే అన్న సంగతి తాను గుర్తుపట్టలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మన పాపములు లేదా నా పాపములు నాకు కనిపించవు. ఎవరి పాపాలు కనిపిస్తాయి? ఎదుటివాని పాపాలు కనిపిస్తాయి. దావీదుకి ఎవడో ఆయుత్తం చేసిన వాడి పాపాలు కనపడుతున్నట్టున్నాయి, కానీ ఆ పాపం చేసిన వాడు తానే అనే సంగతి గ్రహించట్లేదు. కింద 7వ వచనంలో నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సౌలు చేతిలో నుండి నేను విడిపించి చాలు. కాబట్టి ఆ మనుషుడు నీవే అని చెప్పేసిన తర్వాత తనకు అర్థమైందనమాట, తానే పాపం చేసినట్టుగా. 13వ వచనంలో మాట్లాడుతున్నాడు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. కాబట్టి తను అర్థమైపోయింది. ఎప్పుడు అన్ని వివరాలు తెలియజేసినప్పుడు తనే పాపం చేసినట్టుగా అర్థమవుతుంది. కావున ప్రియమని దేవుని పిల్లలారా, ఒకానొక రోజున వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ పట్టబడుతున్నప్పుడు ఆమె పరుగున తీసుకొచ్చి ప్రభుని యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర పడి, అంతలోకి తరుముతున్నట్టు వారు తన సమయం సమీపించేశారు. మాట్లాడేశాడు, మీలో పాపం లేని వాడు ఈ మీద రాయేయండి అని అన్నప్పుడు ప్రత్యేకంగా వారి పాపాలు వారికి కనిపించట్లేదు. ఎవరు పాపాలు కనపడుతున్నాయి? ఏమేదో వ్యభిచారం చేస్తున్నట్టుగా ఏం పాపాలే కనపడుతున్నాయి, కానీ వాళ్ళు ఏం చేశారన్న సంగతి తెలియట్లేదు. ప్రత్యేకంగా ప్రభుని యేసు నేల మీద ఏదో రాస్తున్నట్టుగా కనపడింది. అది చూసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం రాశాడు ఇంతకీ? ఎవరు చేసే పాపాలు వారికి అక్కడ రాస్తున్నప్పుడు అది చూసి వెళ్ళిపోయినట్టుగా మాట. రాయి వేయాల్సిన వాడి. కావున నేనేమంటున్నానంటే, పాపము ఎదుటివాని పాపమే కనపడుతుంది, కానీ మన పాపములు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నా పాపములు అనే ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని
మనం గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. కీర్తన గ్రంథం 32వ కీర్తనలో 5వ వచనంలో ఈ మాట రాయబడింది. అది సమాచారం. నా దోషములు కప్పుకొనకనమాట ఏమన్నాడు అనమాట. 32వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు ప్రాముఖ్యంగా నా దోషములు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మాట్లాడుతున్నాడు నీట్గా నా దోషములు అని చెప్పేశాడు. తర్వాత ఏమన్నాడు అనమాట, నీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటుంది అన్నాడు అనమాట. ఏమన్నాయి అనమాట, దోషాలు పాపాలు. ఎవరి పాపములు? నా పాపములు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కీర్తన. నా పాపములు, నా దోషాలు. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం, కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు అని. నా పాపములు అని చెప్పేసి మాట్లాడు. నా పాపములు మాట్లాడుతుంది గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుతుంది. నా పాపములు అని చెప్పేసి మాట్లాడచ్చు. ప్రత్యేకంగా 5వ వచనంలో దుర్వాసన గలవై స్రవించుతున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నానని చెప్పేసి మాట్లాడు. 51వ కీర్తన 2వ వచనం, 51వ కీర్తన 2వ వచనం మాట్లాడాడనమాట. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. అది సమాచారం. నా దోషములు, నా పాపములు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 69వ అధ్యాయం 5వ వచనములో దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది మాట్లాడుతున్నాడు అనమాట. నా అపరాధములు అన్నాడు. నా అపరాధములు. మనం వాస్తవానికి ఎదుటివాని యొక్క అపరాధాలు, ఎదుటివాని దోషాలు, ఎదుటివాని పాపాలని మనము ఎత్తి చూపించే పరిస్థితులు ఉంటుంటాం. కానీ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, తనంతలో తాను కీర్తనాకారుడు అనేక చోట్ల ఏమంటాడు, నా దోషములు, నా అపరాధాలు, నా పాపాలు అనే ఒక ప్రత్యేకమైన పదాన్ని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి నీ పాపములు లేదా నా పాపములు ఏ విధంగా హాని చేస్తాయి, రెండో సంగతి మనం ఆలోచన చేస్తాం. మన పాపములు మనకి ఏ విధంగా హాని చేస్తాయి? పాపము హాని చేసిద్దా? హాని చేయకుండా ఉంటుందని సంగతి ఆలోచన. హాని కంపల్సరీగా ఉంటుంది. కుష్ఠరోగము మనిషిని హాని చేస్తుందా లేదా? కుష్ఠరోగము మనిషికి హాని చేసినట్లుగా పాపము లేదా నా దోషము లేదా నా అతిక్రమము, నా అపరాధము నాకు హాని చేసేటట్లుగా కనపడుతుంది గ్రంథం. కాబట్టి గ్రంథంలోంచి నా పాపము నాకు ఏం చేసిద్ది అనే సంగతి ఆలోచన చేస్తా. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. మొట్టమొదటిగా హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు చూడండి. నాలుగో అధ్యాయం 8వ వచనం. ఆ జనుల పాపములను ఆహారము చేసుకొందురు కనుక జనులు మరీ అధికముగా పాపము చేయవలనని. అదిగో మాట్లాడుతాను. మరీ పాపము చేయవలనని ఏం చేస్తారనమాట? వారు కోరుకుందరు అన్నమాట. కోరుకునేది ఎక్కడ? కోరుకునేది ఎక్కడ? కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది అనమాట. కోరిక హృదయం నుంచి వస్తుంది. కాబట్టి గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, నా పాపము నా హృదయాన్ని పాడు చేస్తూ ఉండే అవకాశం. కాబట్టి పాపం వలన హృదయము పాడైపోద్దనే ఒక ప్రత్యేకమైన సమాచారం గ్రంథం రాయబడింది. 11వ వచనం చూడండి ఒకసారి. 11వ వచనం. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను మతి చెడిరి అని చెప్పేసి మాట్లాడు. ఏం చెడిపోతుంది?
ఏం చెడిపోతుంది? ఒకటి హృదయం చెడిపోతుందని చెప్పేసి మాట్లాడేసి పాడైపోతుంది. దేనివల్ల అనమాట? పాపము చేయటము ఆహారంగా ఉందంట వాళ్ళకి. అది ప్రత్యేకంగా వ్యభిచారము కానీ మద్యపానం కానీ ఏం చేసిద్ది అనమాట? హృదయాన్ని పాడు చేసిద్ది అని చెప్పేసి మాట్లాడు. కాబట్టి మద్యపానము, వ్యభిచారము, అలాగే ప్రత్యేకంగా పాపము లేదా దోషము ఏం చేస్తుందని చెప్పేసి మాట్లాడేంటే మతిహీనతను కలుగు చేస్తుంది, హృదయాన్ని పాడు చేస్తుంది అని చెప్పేసి గ్రంథం. కాబట్టి నేను జాగ్రత్తగా ఆలోచించేయాలి. నా పాపము నాకు ఏం చేస్తుందని అంటే నా హృదయాన్ని పాడు చేస్తుంది. ఇంగ్లీష్లో గుండెని హార్ట్ అన్నాడు. గుండెని హార్ట్. గుండె ఇది ఒక పదార్థం. గుండె భౌతికంగా దేహానికి ఉండేటువంటి గుండె ఒక పదార్థమే. దీనిలో ఏం ప్రవహిస్తుందనంటే రక్తం ప్రవహించింది. కానీ మనిషి అనేవాడికి ఆత్మను దేవుడు ప్రాముఖ్యంగా అనుగ్రహించడం. ఆత్మకి, మనిషి అంటే ఆత్మ కదా, ఆత్మకి ప్రాముఖ్యమైనటువంటి కేంద్రంగా హృదయాన్ని ప్రాముఖ్యంగా ఏర్పాటు చేశాడు. ఈ హృదయము వాస్తవానికి ఇంగ్లీష్లో హార్ట్ అన్నాడు. గుండె కనపడేది, హార్ట్ కనిపించినది. గుండె పదార్థమైంది, దేహానికి సంబంధించింది. హార్ట్ ఆత్మ సంబంధించింది, ఇది కనిపించింది. దీంట్లో ఏం ప్రవహిస్తుంది అంటే పాపము ప్రవహించే ప్రమాదం ఉంది అన్నాడు. కాబట్టి గుండెని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో మన దేహాన్ని కాపాడుకోవటానికి, నిన్ను నువ్వు కాపాడుకోవటానికి నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం. నీ హృదయంలో ఏం ప్రవహిస్తుంది? ఇంతకీ పాపం ప్రవహిస్తుందా లేదా పరిశుద్ధత ప్రవహిస్తుందా? కాబట్టి మన పాపము ఏం చేస్తుందనంటే మన యొక్క హార్ట్ని ఫెయిల్యూర్ చేస్తుంది. గుండె ఆగిపోయింది అనుకో, లేదా గుండె పనిచేయట్లేదు అనుకో, లేకపోతే కాళ్ళు చేతులు తిమ్మురులు వస్తున్నాయి అనుకో, ఏదో రక్త ప్రసరణలో ప్రాబ్లం ఉంది అర్థమైపోతుంది. నీకు ఊపిరాట్లేదు, రక్తం ప్రవహించట్లేదని అర్థమైపోతుంది, గుండె ఏదో పని చేయట్లేదని అర్థమైపోతుంది. కాబట్టి నీ గుండెను నువ్వు దేహాన్ని కాపాడుకోవటానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావో నీ యొక్క ఆత్మను కాపాడుకోవటానికి నీ హృదయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ హృదయము పాపముతో పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రంథం మాట్లాడుతుంది, నా పాపము ఏం చేసిద్దానంటే, నా దోషం ఏం చేసిద్దంటే నాకు హార్ట్ ఫెయిల్యూర్ కలుగు చేసిద్ది. హార్ట్ ఫెయిల్యూర్ కలుగు చేస్తుంది. గుండెనే తెలుగులో పదార్థమైన గుండెని కార్డియా అన్నాడు, హృదయాన్ని కూడా కార్డియా అన్నాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఒకటి, ఈ గుండెని బాగు చేయటానికి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, హృదయాన్ని బాగు చేయటానికి ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాం. ఆయన రక్తము ఈ హృదయాన్ని బాగు చేస్తుంది అనమాట. ఎందుకనంటే హృదయం అంతా పాపముతో పొంగుతున్నప్పుడు, గుండె రక్తంతో పొరినట్టుగా పాపముతో పొర్లుతున్నప్పుడు నిన్ను అమాంతంగా పాడు చేసింది. కాబట్టి నీ పాపము, నీ దోషము, నీ అతిక్రమము, నీ యొక్క అపరాధము నిన్ను పాడు చేసింది సంపూర్ణంగా. లోకంలో నివసించుకోకుండా నీ దేహం ఎలాగ హార్ట్ ఫెయిల్యూర్ అయితే మట్టిలో కలిసిపోద్దో, ప్రత్యేకంగా నీ కార్డియా హృదయము పాపముతో నింపబడితే అది నశించిపోయి క్రీస్తులో ఉండకోకుండా చేసేసింది. ఇది లోకంలో ఉండటం ఎట్లా సాధ్యం కాదో, చచ్చిపోతే హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఆత్మ సంబంధమైనటువంటి హృదయము ప్రత్యేకంగా చనిపోయింది అనుకో పాపం వలన, అప్పుడు ప్రత్యేకం క్రీస్తులో ఒక మనిషి జీవితం గడపటం సాధ్యం కాదు. కావున గ్రంథం ఏం తెలియజేస్తుందంటే నీ హృదయము పాపముతో నింపబడిందా లేకపోతే పరిశుద్ధతతో నింపబడిందా అనే సంగతి ఆలోచించాలి. కాబట్టి మన పాపము లేదా నా పాపము నా హృదయాన్ని ఫెయిల్యూర్ చేసిద్దన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. రెండో సమాచార గ్రంథం ఏముంటుందంటే కీర్తన గ్రంథం 38వ అధ్యాయం. నా పాపము హృదయాన్ని పాడు చేయటమే కాకుండా మనసును కూడా సంపూర్ణంగా పాడు చేస్తుంది. 38వ అధ్యాయం, కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనములో మాట్లాడారు. ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేది, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినది,
నేను మోయలేని బరువు వలె ఉమ్, అవి నా మీద మోపబడి ఉన్నవి. ఆ, ఆ మూర్ఖత వలన ఆ, కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఉమ్, నేను శ్రమ చేత మిక్కిలి కుంగి ఉన్నాను. ఆ. దినమెల్లా దుఃఖాక్రాంతి. 8వ వచనం చూడండి. 8వ వచనం. 8వ వచనం ఒక ప్రాముఖ్యమైన మాట మాట్లాడుతున్నాడు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయిచున్నాను అన్నాడు అనమాట. మనోవేదన చాలు. మనోవేదన ఒకటి, నా పాపము హృదయాన్ని పాడు చేస్తే చేయటం ఎలాగుంటుందో ప్రత్యేకంగా మనస్సును కూడా పాడు చేస్తుందని చెప్పచ్చు. మనోవేదన, కాన్షియన్స్, మనిషికి ఉన్నటువంటి కాన్షియన్స్ని అంటే మనసుని లేదా మనసుని యొక్క మనిషిలో ఆలోచన చేసే విధానాన్ని ప్రత్యేకంగా ఏం చేసేది అనమాట, పాడు చేసేది. కాబట్టి గ్రంథంలో నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయిచున్నాను. ఏమైంది నీకు? ఏం జబ్బు వచ్చింది నీకు? నీ జబ్బు ఏంటనంటే నీ హృదయము పాపముతో నింపబడిన కారణాన, పాపముతో పొర్లుతున్న కారణాన మనసు కూడా పాడైపోయేటువంటి పరిస్థితి అనమాట. ఆలోచించి ఆలోచించి వాస్తవానికి నేను ఇసుకుపోయానండి, నేను సొమ్మసిల్లిపోయానండి. నా జీవితంలో, నా సంసార జీవితంలో నేను సొమ్మసిల్లిపోయాను. ఎలా సొమ్మసిల్లిపోయాం? శ్రమ ఒకటైతే, రెండోది ఆలోచన విధానం. మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మనోవేదన అన్నాడు. మనోవేదన మనసుకు సంబంధించిన వేదనతో ఏమైపోయిందనమాట. దేని బట్టి? పైన మాట్లాడేసిన పాపాన్ని బట్టి మనోవేదన కేకలు వేస్తుందని చెప్పేసి. కాబట్టి ఏం జరుగుతుందనమాట, ఒకటి గ్రంథం మాట్లాడుతుంది, నా పాపము నా హృదయాన్ని పాడు చేయటమే కాకుండా నా మనసును కూడా పాడు చేసి మనోవేదనకు గురి చేస్తుందని చెప్పేసి మాట్లాడేసి. పాపము చేసి మనోవేదనతో జీవితం గడిపిన వారెవరో? దావీదు. మనోవేదన అనమాట. వాస్తవానికి మనసు పాడైపోయింది, వేదన చెందుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. 51వ కీర్తనలో బెత్షెబాతో పాపం చేసిన తర్వాత వేడుకుంటున్నాడు పరమదేవుణ్ణి, ప్రాముఖ్యంగా వేడుకుంటున్నాడు. ఇదిగో నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి దూరం చేయొద్దని ప్రాముఖ్యంగా వేడుకుంటున్నాడు. కారణం ఏంటంటే తన పాపం వలన మనోవేదన చెందుతున్న వాడి దగ్గర కూడా. కాబట్టి ఒకటి హృదయాన్ని పాడు చేయటమే కాకుండా రెండోది మనసును కూడా పాడు చేస్తుందని చెప్పేసి ప్రాముఖ్యంగా మనం చదువుకున్న లేఖన భాగంలో మళ్ళీ ఒకసారి 3వ వచనం చదువుతాం. పాపము ఏం చేసిద్ది? నా పాపం ఏం చేసిద్ది? నా హృదయాన్ని పాడు చేసిద్ది, నా మనసును పాడు చేసిద్ది. ఇక్కడ ఇంకో మాట మాట్లాడుతున్నాడు 3వ వచనంలో, 38వ అధ్యాయం 3వ వచనంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను. ఏ ఎముకకి దానికి సంబంధం ఏంటి? పాపానికి ఎముకకి సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు అంటే పాపం వలన శరీరము పాడైపోతుందని చెప్పేసి మాట్లాడేశాడు అన్నమాట. శరీరము పాడవుతుంది, దేహము కృషించిపోతుంది, అది మాట్లాడుతున్నాడు అక్కడ. ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను పాపం చేయటం వలన నాకు ఈ రోగం వచ్చిందని ఏనాడని అనుకునే పరిస్థితులు ఉన్నాయి మన జీవితాల్లో. పాపం వలన రోగం తలపడుతుందని సమాచారం ప్రాముఖ్యంగా ఆలోచించాలి. ఏంటి పాపం వలన రోగం తలపట్టడం ఏంటి? పాపం వలన రోగం తలపట్టడం ఏంటి? శరీరానికి రోగం ఏంటి? ద్రాక్షారసం ఎర్రగా కనపడినప్పుడు దాన్ని సేవించినటువంటి వాడు ఏం చేస్తుంటాడనమాట, దేహాన్ని పాడు చేస్తూ ఉంటుంది. ప్రాముఖ్యంగా వ్యభిచారము కళ్ళకి మిరిమిట్లు కొల్పించేటట్టుగా ఉన్నా, హృదయానికి ఉల్లాసంగా ఉన్నా, అది పాపమై ఉన్న కారణాన్ని శరీరాన్ని పాడు చేస్తుందని చెప్పేసాడు ప్రాముఖ్యంగా. ఇక్కడ వచ్చే గ్రంథంలో మాట్లాడిన మాట అదే 11వ వచనంలో. నా మాట మీకు అర్థమవుతుందా? పాపం ఏంటి? పాపం ఏం చేస్తుంది? హృదయాన్ని పాడు చేయటంగా, మనసును పాడు చేయటం కదా, కనీసము దేహాన్ని కూడా ఏం చేస్తుంది అనమాట, పాడు చేస్తుంది. నేనేమంటున్నానంటే వ్యభిచారము దేహాన్ని పాడు చేయటమే కాదు, మద్యపానము దేవుని యొక్క మనుషుడు దేవుడికి అనుకరించింది, దేవుడు మనుషుడికి అనుకరించింది దేహాన్ని పాడు చేయటమే కాదు, శరీరాన్ని పాడు చేయటమే కాదు. సామెత నన్ను తిట్టుకోవద్దు, ఏం అసలు లావే కాట్లా, ఎంత కుళ్ళు ఉందో ఏమో లావు ఉంది, కుళ్ళు లావు కానీ ఇట్లేదు అంట అనలేదా? పదం లేదా సమాజంలో? ఏంటంట
మనిషిలో కుళ్ళు ఉందంట, కుళ్ళు ఎదగనీయట్లేదంట, మనిషి లావుగా నీయట్లేదంట అంటుంటారు సమాజంలో. అంటే ఏం జరుగుతుంది, ఒక పాపము ఏం చేస్తుంది అన్నమాట, దేహాన్ని వృద్ధిలోకి తీసుకురావట్లేదు. అది సహజంగా మనుషులందరూ ఆలోచన చేస్తారు. నేనేమంటున్నాను ప్రియమైన దేవుని పిల్లరా, పాపము ఏం చేస్తుంది అనమాట, ఒకటి హృదయాన్ని పాడు చేయటమే కాకుండా మనసును పాడు చేయటమే కాకుండా ఇంకేం పాడు చేస్తుంది, శరీరాన్ని లేదా నీ దేహాన్ని కూడా పాడు చేస్తాయి ప్రమాదం. కాబట్టి నా పాపం ఏం చేసింది, నా పాపం ఏం చేసిందని అంటే నా జీవితంలో అన్ని విధాలుగా నష్టం వాటిల్లింపజేస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కింద వచ్చిన వాళ్ళు అక్కడ ఏమన్నా తెలుసా, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయముల దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగిపోతున్నానని చెప్పేసి. శ్రమ ఎక్కడికి, దేహానికి శ్రమ. ప్రాముఖ్యంగా ఇక్కడ మాట్లాడేసాడు. మన మూర్ఖత పాపంతో పోల్చాడు, మూర్ఖతను పాపంతో పోల్చాడు. నా మూర్ఖత వలన నా గాయములు దుర్వాసన గలవై. ఏం గాయములు, పాపపు గాయాలు, శరీరానికి అయినటువంటి అనేక గాయాలు ఏమవుతున్నాయన్నమాట, దుర్వాసన కొడుతున్నాయి అన్నమాట పాపం వలన. నేనేమంటున్నానంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఏమో పాపం చేయలేదు, కానీ దేహము ఎవరు కంపుగా ఉంది, తన భార్యకి కంపుగా ఉంది, తన స్నేహితుల కంపుగా ఉంది, తన ప్రియులందరికీ కంపుగా ఉంది. దేహము తన ప్రియులందరికీ కంపుగా ఉంది. గ్రంథం తెలియజేసే సమాచారం. కానీ పాపం చేయకపోయినా పరమదేవుడు ఒక విశ్వాసిని, ఒక భక్తి కలిగిన వాడిని పరీక్షించడానికి అనేకమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. భక్తి కలిగిన వాడిని పరీక్షించడానికి అనేక శ్రమలు వచ్చే అవకాశం ఉంది, శోధనలు వచ్చే అవకాశం ఉంది, దేహము పాడైపోయే ప్రమాదం ఉంది. కానీ గ్రంథం ఏం చెబుతుందంటే పాపం వలన కూడా దేహము పాడవుతుంది అని చెప్పేసి మాట్లాడచ్చు. వయసులో ఆరోగ్యంగా ఉంది కాబట్టి సుట్టపోగా తాగేంతకాలం ఏమంట మోసం కావట్లేదంట, అందుకు తాగుతూ ఉందంట. అది తాగితే మోసం అయిద్దంట, అలవాటు చేసుకుంది. ఆ విధంగా ఏం చెప్తుందనమాట, ఈ తాగే కొద్ది ఏమైపోయింది అనమాట, దేహంలో అవయవాలు పాడైన తర్వాత మంచా నుండి ఏమంటుందో తెలుసా, దేవుడు నాకు ఇట్లా రాసి పెట్టాడు. ఎట్లా రాసి పెట్టాడంట, దేవుడు నాకు ఇట్లా రాసి పెట్టాడు. ఏం రాసి పెట్టాడు, నువ్వు రాసుకున్నావా, లేకపోతే దేవుడు రాసి పెట్టాడు? నేనేమంటున్నాను ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలోచించాలి. మద్యపానం తాగి అవయవాలు పాడైపోయింది. దేవుడు నాకు ఇట్లా రాసి పెట్టాడు, ఇంతకాలంగా దేవుడు నాకు రాసి పెట్టాడు ఆయుష్ని. ఏం జరిగిందనమాట, పాపం ఆయన్ని ఏం చేస్తుందనమాట, శరీరాన్ని పాడు చేస్తుందన్నమాట. ఇది తాగి నిమ్ము చేరిన తర్వాత లేదా అవయవాలు పాడైపోయిన తర్వాత బక్కచిక్కిపోయి హాస్పిటల్కి వెళ్ళలేక ఇంటికి రాలేక ఎందుకు లేని మంచాన్ని ఉండి మనిషికి కుంగిపోతున్నటువంటి సమయంలో ఏం జరుగుతుందన్నమాట, ప్రత్యేకంగా దేవుడు నాకు ఇలా చేసేసాడు. ఏం లేదు, వాస్తవానికి నీ పాపము ఏం చేస్తుందన్నమాట, నీ దేహాన్ని పాడు చేసేటువంటి ప్రమాదం. ప్రియమైన దేవుని పిల్లారా, నేను 2 కోణాల్లో మీకు తెలియజేస్తున్నాను. నువ్వు పాపము చేయకపోయినా నీ విశ్వాసం పరీక్షించబడేటట్టుగా నీకు అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నీ మనస్సాక్షికి తెలుసు. రెండోది, నీ పాపము నీ దేహాన్ని పాడు చేసేటువంటి ప్రమాదం. 2 కోణాల్లో గ్రంథం మాట్లాడుతుంది ప్రాముఖ్యంగా. నీ పాపము లేదా నా పాపము నా దేహాన్ని పాడు చేసుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. నీ భక్తి నీ దేహాన్ని పాడు చేస్తే ప్రయోజనం ఉంది. నీ నీతి నీ దేహాన్ని పాడు చేస్తే ప్రయోజనం ఉంది. నీ యథార్థత నీ దేహాన్ని పాడు చేసినా ప్రయోజనం ఉంది. కానీ నీ పాపము నీ దేహాన్ని పాడు చేస్తే అది నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకనంటే దేహము నీ యొక్క పాపం వలన దేహం లోకంలో ఉండటం సాధ్యం కానప్పుడు దేవునిలో ఉండటం కూడా సాధ్యం కాదన్నమాట. దేవునిలో ఉండటం కూడా సాధ్యం కాదు. అదే పాపం లేకోకుండా నీ దేహం పాడైపోయిందనుకో, నీవు దేవునితో ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లోకంలో లేకపోయినా, ఒకవేళ లోకంలో మనం నశించిపోయినా లేదా చనిపోయినా మనం దేవునితో పాటు ఉండి, పాపం ఏం చేస్తుందన్నమాట, దేవునిలో ఉండకుండా చేస్తుంది. కాబట్టి ఒకటి కాపాడుకోవాల్సింది, ఒకటి నీ హృదయాన్ని కాపాడుకోవాలి. నీ హృదయము అన్నిటికీ కేంద్రం. హృదయము అన్ని అవయవాలకి రక్తాన్ని ఏ విధంగా ప్రవహింప చేస్తుందో, అన్ని అవయవాలు క్షేమంగా ఉండేటికి చేస్తుందో, అలాగే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటే నీ మనసు, నీ శరీరం
నీ ఆత్మ క్షేమంగా ఉండే అవకాశం కాబట్టి ఏం చేయమంటున్నాడన్నమాట? పాపం చేయకుండా జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి గ్రంథం ఇలాగా మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవదారులు బయలువెళ్ళును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. మాట్లాడేశాడు అనమాట. నీకు హృదయాన్ని భద్రంగా కాపాడు. ఎలా కాపాడుకుంటావు నీ హృదయాన్ని భద్రంగా? ఎలా కాపాడుకుంటావు? ఎలాగనంటే వాక్యము చేత మాత్రమే హృదయాన్ని భద్రంగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. పైన మాట్లాడుతుంటాడు 4:20 వచనం చూడండి. నా కుమారుడా, నా మాటలు ఆలకించము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుటుండి వాటిని తొలగనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకో. అది సమాచారం. హృదయాన్ని నువ్వు భద్రం చేసుకోవాలి. ఎలా భద్రం చేసుకుంటావు? గుండెని భద్రం చేసుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి, సరైన వ్యాయామం చేయాలి. గుండెని భద్రం చేసుకోవాలంటే సరైనటువంటి రీతిలో ప్రత్యేకంగా రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు గుండె భద్రంగా. వ్యాయామం అవసరం గుండెకి. అలాగే నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలంటే అది కేవలం గ్రంథం చెప్పింది, ప్రత్యేకంగా వాక్యం వలన హృదయాన్ని భద్రం చేసుకునే అవకాశం. కావున నీ హృదయం భద్రంగా ఉందా, లేకపోతే నీ హృదయము ప్రాముఖ్యంగా పాపంతో నింపబడిందా? గ్రంథం మాట, నా పాపము నా హృదయాన్ని పాడు చేసే ప్రమాదం. ఒక మాట అపోస్తల కార్యగ్రంథంలో ఒక మాట ఉంది. ఈ విధంగా అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 38వ వచనంలో, అపోస్తల కార్యగ్రంథం, నిద్ర వస్తుందా ఎవరికైనా? వస్తున్నట్టు ఉందా? ఏమన్నా వచ్చేవే కదా, 10 నిమిషాల తర్వాత ఏమైనా వచ్చేటట్టుందా? 7వ అధ్యాయం 38వ వచనంలో ఈ మాట రాయబడింది. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యము తీసుకుని వాడితడే. 39వ వచనం, ఇతనికి మన పితరులు లోబడనుల్లక ఇతను త్రోసివేసి, చూడండి ఏమన్నాడో, తమ హృదయములో, అది సమాచారం, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ముందుకు వచ్చేసారు. వాస్తవానికి ఐగుప్తు నుండి బయటకు వచ్చేసారు. వచ్చిన వాళ్ళు కూడా హృదయంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంట? మళ్ళీ తిరిగి ఎక్కడికి? ఐగుప్తుకి పోగోరిన వారిగా ఉన్నారంట. ఎక్కడది? వాస్తవానికి గ్రంథం చెప్పింది హృదయములో అన్నాడు. హృదయములో వాళ్ళు ఐగుప్తుకి తిరిగి మళ్ళీ పోగోరిన వాళ్ళగా కనపడుతున్నారన్నమాట. అంటే ఏం జరుగుతుంది? పరమందున దేవుడు తన బాహుబలం చేత ఐగుప్తు నుండి కనాను దేశాన్ని తీసుకెళ్లే క్రమంలో బయటికి తన బాహుబలం చేత తీసుకొస్తే మళ్ళీ వాళ్ళ హృదయంలో ఏముందంటే ఐగుప్తుకి పోగోరిన వారుగా ఉన్నారు. ఈనాడు నువ్వు ఒక స్థానిక సంఘంలో నుంచి, ఒక డినామినేషన్లో నుంచి దేవుడు క్రీస్తు ప్రభు సంఘంలో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వెనక పోగోరితే ఏం జరుగుతుందన్నమాట? నీ హృదయం పాడుతుందని చెప్పేశాడు. నువ్వు అపోసర బోధ కాకుండా దుర్బోధ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ అపోసర బోధ కాదు, నేను దుర్బోధను అనుసరించడం వల్ల నాకు క్షేమంగా ఉందనే లెక్కలో నువ్వు పోగొరితే నువ్వు ఏం చేస్తానమాట? నీ హృదయం పాడవుతుందన్నమాట. ప్రత్యేకంగా నువ్వు ఒక ఆచారాన్ని, ఒక అలవాటును వదిలిపెట్టేసి ముందుకు పోయేటువంటి నీవు నీ హృదయంలో మళ్ళీ అదే ఆచారాన్ని, అదే పాపాన్ని నువ్వు అనుసరించాలని ప్రయత్నం చేస్తే నీ హృదయము ప్రత్యేకంగా వెనక పోగొడుతుందన్నమాట. వాస్తవం జాగ్రత్తగా మీరు ఆలోచించారు. ప్రియమైన దేవుడు, నా పాపము ఎక్కడుంది? పాపం ఎక్కడుంది? నా పాపం ఎక్కడుంది? నా అపరాధం ఎక్కడుంది? నా దోషం ఎక్కడుంది? నా హృదయాన్ని పాడు చేస్తుంది. వాస్తవానికి ఎలా పాడు చేసింది అని అంటే ప్రత్యేకంగా
దుర్బోధ నుండి బయటికి వెళ్ళిన నీవు అపొస్తలుల బోధను అనుసరించే నీవు మళ్ళీ తిరిగి దుర్బోధను అనుసరించడానికి ప్రయత్నం చేస్తావు. ప్రభు అయిన యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలోనికి నేను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి నువ్వు మళ్ళీ పోయి లోక సంబంధమైన డినామినేషన్లో జీవితం గడపడానికి ప్రయత్నం ఏం జరుగుతుందన్నమాట? హృదయములో వెనకపోవడం. నీకు గ్రంథం తెలియాల్సిన అవసరం ప్రాముఖ్యంగా వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయములో నువ్వు మళ్ళీ ఐగుప్తుకు పారిపోయేటువంటి క్రమంలో జీవితం గడపటం, హృదయము పాపముతో నింపబడటం, పాపముతో నింపబడి నీ హృదయము నిన్ను పాడు చేస్తున్న సంగతి ఆలోచించాలి. నీ యొక్క అంతరింద్రియములన్నిటినీ పాడు చేస్తున్న సంగతిగా ఆలోచించాలి. కాబట్టి గ్రంథంలో మనం ఆలోచన చేసింది ఒకటి, ఏం జరుగుతుంది? నా పాపం ఏం చేసింది? హృదయాన్ని పాడు చేసింది. హృదయం పాడైపోతే ఏం జరుగుతుంది? హృదయం పాడైపోతే మనసు పాడైపోతే దేహం కూడా పాడైపోతుంది. ఇంకోటి ఏంటంటే సార్, మనస్సాక్షి కూడా పాడు. మనస్సాక్షి కల్మషం దోచిద్ది. అనమాట. అంటే ఏంటి పాడైపోవటం అంటే ఏంటి దాని అర్థం? మనస్సాక్షి పాడైపోవటం అంటే ఇది మంచిదే ఇది చెడు అనేటువంటి ఆలోచన లేకోకుండా ఏం చేసేది అనమాట? పాపము మంచి పని చేయకుండా చెడుతనం చేసి చెడుతనాన్ని అవలంబిస్తూ ఉంటుంది అన్నమాట. వాస్తవం పెద్దగా ఇబ్బంది, దాన్ని నొప్పించే అవకాశం కూడా ఉండదు మనస్సాక్షి. కాబట్టి ఏం జరుగుతుంది అనమాట? హృదయం పాడైపోతే మనస్సాక్షి కూడా వాత వేయబడిద్ది అని చెప్పేసింది ఇక్కడ. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ఉంచుకోవాలని అంటే ఐగుప్తు నుండి కనాన్ దేశానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఫార్వర్డ్ అయిపోవాల్సిందే, అంతేగాని నువ్వు నిలబడకూడదు, లేకపోతే వెనక చూడకూడదు. హృదయాన్ని మళ్ళీ వెనక తట్టు తిప్పకూడదు. కాబట్టి గ్రంథం ఏమంటుంది? నీ హృదయాన్ని ముందుకే నడిపించాల్సిన అవసరం. రెండవ సమాచారం గ్రంథంలో ఇలాగ రాయబడింది. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. నరులో చెడుతనము భూమి మీద గొప్పదనియు చూచి ఏం జరుగుతుందన్నమాట? నా పాపము దేవుణ్ణి నా పాపము దేవుణ్ణి నొప్పించే క్రమంలో ఉంటుంది. ఒకటి, నా పాపము నా హృదయాన్ని పాడు చేయటమే కాకుండా నా పాపము దేవుని నొప్పించింది. ఎప్పుడైనా నువ్వు పలికే పలుకుల వలన ఇతరు బాధపడ్డారా? నువ్వు చేసే ఏదైనా పొరపాటు చేస్తున్నావు అనుకో, ఏదైనా పాపం చేస్తున్నావు అనుకో, పాపం చేసేదాన్ని బట్టి ఇతరులు బాధపడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు నొచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయా? ఉంటాయి, సహజంగా ఖచ్చితంగా ఉంటాయి. మనం మాట్లాడే దాన్ని బట్టి ఎదురువాడు నొచ్చుకునేటువంటి స్థితులు ఉంటాయి, వాళ్ళు బాధపడే పరిస్థితులు ఉంటాయి, అలాగే వాళ్ళు దుఃఖించినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇది ఎలాగో మన పాపములు ఏం చేస్తుంటాయి అనమాట? దేవుణ్ణి ఏం చేస్తుంటాయి అనమాట? నొప్పించే ప్రమాదం ఉందన్నమాట. దేవుణ్ణి నొప్పిస్తే ఎలాగుంటుంది? వాస్తవానికి పక్కింటామే నొచ్చుకుందనుకో ఎలాగుంటుంది అనమాట? చీపురు ఎప్పుడు ఊడిసి ఎత్తే ఆమె ఏం చేస్తుంది అనమాట? నెట్టేసిద్ది అనమాట. అర్థమవుతుందా? ఏం ఊడిసి ఎత్తుకుంటుంది అనమాట. ఎత్తుకుని ఆమె ఏం చేస్తుంది అనమాట? ఎత్తుకోదు ఇప్పుడు, ఎందుకంటే నొప్పించిన కారణంగా దాని కర్మ అనిపిస్తుందని ఏం చేస్తానమాట? ఊడిసి అవ్వకండి. ఎలాంటి ఎన్నో ఉంటాయి అన్నమాట. నొచ్చుకుంటే జరిగే పరిస్థితులు వేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా. దేవుడే నొచ్చుకున్నాడు అనుకో, ఏం జరుగుతుందనంటే జలప్రళయము లోకంతో సంభవించి మనుషులందరూ భూమి మీద నివసించుకోకుండా సమూలంగా నాశనం చేయగలిగినటువంటి భయంకరమైన విపత్తు లోకంలో సంభవించింది. కాబట్టి ఈనాడు మన పాపము దేవుడు నొప్పించిందనుకో ఎంత భయంకరంగా ఉంటుందన్న సంగతి మనం ఆలోచించాం. వింటున్నారా? మాట్లాడుతున్నట్టున్నారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనంలో
యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనంలో దేవుని హృదయాన్ని నొప్పించటం, దేవుని యొక్క ఆలోచనను నొప్పించటం, దేవుని కార్యాలను అవమానపరచటం ప్రాముఖ్యం జరుగుతుంది పాపం వలన. 63వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. అయినను వారు తిరుగుబాటు చేసి, అది సమాచారం. తిరుగుబాటు ఏం చేస్తుందన్నమాట? పరిశుద్ధాత్మని ఏం చేస్తుందన్నమాట? దుఃఖపడేటట్టు చేస్తుంది. పరిశుద్ధాత్మని దుఃఖపరచడం. మనుషుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క అంతరంగపు ఆలోచనలు, వారి యొక్క ఆలోచన మీద కేవలం చెడ్డదని దేవుడు చూసి తన హృదయంలో నొచ్చుకున్నట్టుగా మాట్లాడేశాడు అనమాట. కాబట్టి ఏంటిదన్నమాట? వాస్తవానికి పాపము తిరుగుబాటుతో పనిచేశాడు. తిరుగుబాటుతనం వలన పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన పరిస్థితి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మాట్లాడుతున్నాడు. ముద్రింపబడి ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. కాబట్టి ముద్రించబడ్డ వారు ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఆ ముద్ర మీ మీద నుంచి తొలగిపోద్దని చెప్పేశాడు. ముద్ర లేకపోతే ఏం జరుగుద్ది? ముద్ర లేకపోతే ఏం జరుగుతుంది? పరలోకంలో ప్రవేశించడం సాధ్యం కాదు. దేవుని యొక్క ఆస్తిని అనుభవించేటువంటి హక్కుదారులుగా ఉండేటువంటి పరిస్థితి కోల్పోయే ప్రమాదం. కాబట్టి విమోచన దినం వరకు మీరు ముద్రించబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దు. ఎలా దుఃఖపరుస్తాం? మనం దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణం. తిరుగుబాటు అంటే ఏంటి? తిరుగుబాటు అంటే ఏంటి? దేవుని మాట వినకపోవటం తిరుగుబాటు. దేవుని మాట అనుసరించకపోవటం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట మాట్లాడుతున్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానం. పాపం, తిరుగుబాటు పాపం అన్నాడు. అంతే సమాచారం. సోది చెప్పుడుతో సమానం అన్నాడు. తిరుగుబాటు సోది చెప్పించుకోవటం ఒక పాపం అన్నాడు. తిరుగుబాటుతనము సోదితో సమానంగా మాట్లాడచ్చు. ఎప్పుడైనా సోది చెప్పించుకున్నావా? సోది చెప్పించుకున్నారు ఎప్పుడన్నా? సోది చెప్పేవాడికి సోదే తెలియదు. సోదే అదంతా సోదే వాస్తవానికి. వాడికి ఏం తెలియదు. వాడు బతుకు వాడికి తెలియదు. ఫ్యూచర్ ఏం తెలుస్తుంది? ఫ్యూచర్ తెలిసిద్దా? తెలియదు. అది పాపంతో సమానం అని చెప్పేసింది. కానీ తిరుగుబాటు పాపము, సోద చెప్పడంతో పాపంతో సమానం. కాబట్టి దేవుని హృదయం ఎప్పుడు నొచ్చుకుంటుందో తెలుసా? దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు. అంటే తిరుగుబాటు అంటే పై వచ్చిన 24 వచనంలో 22వ వచనం ఏమన్నాడు? ఆజ్ఞను పాటించటము ప్రాముఖ్యంగా దేవునికి సంతోషం కలిగజేసేది. ఆజ్ఞను పాటించకపోవడం తిరుగుబాటుతనము, అది పాపంతో కూడింది, అది దేవునికి ఇష్టమైంది కాదని చెప్పేసి మాట్లాడేశాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏ కార్యం వలన దావీదు బెత్షెబాని చెరిపి తర్వాత తన భర్తను చంపి మళ్ళీ తిరిగి ఆమెను తన భార్యగా చేర్చుకున్న కారణం అది. ఈ కార్యం. ఏ కార్యం? ఆ కార్యం ఘనమైన కార్యమా? ఒకసారి 9వ వచనం చూడండి. 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివి. అర్థమవుతుందా ఏమన్నాడో? చెడుతనం చేసిన పరిస్థితి అన్నమాట వాస్తవానికి. కాబట్టి చెడుతనం చేసినటువంటి వాడు, లేకపోతే దేవుని మాటను తృణీకరించిన వాడు ఏం చేశాడని నెట్టి కింద మాట్లాడేశాడు అనమాట.
ఏమన్నాడు అక్కడ 13వ వచనంలో 14వ వచనంలో, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగు చేసేవి గనుక అన్నాడు. ఈ కార్యము వలన అంటే పాపం వలన, లేదా దేవుని మాట వినుకోకుండా చెడుతనం చేసిన కారణాన ఏం జరిగింది అన్నాడు అనమాట. యెహోవాని దూషించుటకు శత్రువులకు గొప్ప హేతు కలుగు చేశావు. యెహోవాని దూషించే పరిస్థితి, ఆయన నొప్పించే కార్యక్రమం చేశావు. కాబట్టి పాపము ఏం చేసిద్ది అనమాట, దేవుని దూషింపజేసిద్ది. పాపం ఏం చేసిద్ది అనమాట, దేవుని దుఃఖింపజేసిద్ది. పాపం ఏం చేసిద్ది అనమాట, దేవుని యొక్క హృదయాన్ని నొచ్చుకునేటట్టు చేసిద్ది. కాబట్టి నా పాపము నాకు కీడు తలపెడుతుంది. ఒకటి నా హృదయాన్ని పాడు చేస్తుంది, నా మనసును పాడు చేస్తుంది, నా శరీరాన్ని పాడు చేస్తుంది, నా మనస్సాక్షిని పాడు చేస్తుంది. రెండోదిగా మాట్లాడుతున్నాడు, నా దేవుణ్ణి యొక్క హృదయాన్ని నొచ్చుకునేటట్టు చేస్తుంది నా పాపం. కాబట్టి అనేకమైన ఉపద్రవం, అనేకమైన ఉగ్రత మనం అనుభవించేటువంటి ప్రమాదం ఉంది. కావున ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్త వహిద్దాం. నా పాపము ఎంత భయంకరమైందో అనే సమాచారం, నీ పాపము ఎంత భయంకరమైందో అనే సమాచారం నేరుగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఏంటంట, మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రం అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యమార్గం దూషించబడుతుంది. సత్యమార్గం దూషించడం దేని బట్టి? పోకిరి శాస్త్రంలో. పాపము దేంతో బలిపోలుస్తున్నాడు? పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు చేయటము ఏం చేస్తుంది అనమాట, దేవుని కన్నులు ఎదుట పాపం జరిగిస్తున్న కారణాన సత్య మార్గము దూషించబడుతుందని చెప్పేసి మాట్లాడు. ఒకటి దేవుడిని దూషించటం, దేవుని యొక్క సత్య మార్గాన్ని దూషించటం, అలాగే దేవుని పరిశుద్ధాత్మను దూషించటం. ఇదంతా దేనికనంటే దేవుని హృదయం నొచ్చుకునే కార్యక్రమం, పాపం చేసే కార్యక్రమం. గ్రంథం మాట్లాడదు ప్రియమైన దేవుని పిల్లలు. కొరింథీయులకు 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, కొరింథీయులకు 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, మా పరిచర్య నిందించబడకుండా నిమిత్తం ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమీ కలుగు చేయక. కాబట్టి మాట్లాడుతున్నారు, మా పరిచర్య నిందించబడింది. మాట్లాడుతున్నాడు ప్రాముఖ్యంగా ప్రియమైన దేవుని పిల్లారా, పరిచర్య నిందించబడకోకుండా ఉండాల్సిన అవసరం. పరిచర్య నిందిస్తున్నావంటే దాని అర్థం ఏందనమాట, దేవుని హృదయాన్ని నువ్వు నొప్పిస్తున్నావు. పరిశుద్ధాత్మను దూషిస్తున్నావు అంటే, దుఃఖపరుస్తున్నావు అంటే దేవుని యొక్క హృదయాన్ని దుఃఖపరుస్తున్నావు. మాట్లాడుతుంది ప్రాముఖ్యం. దీని అంతటికీ గ్రంథం తెలియజేసే సమాచారం, మన పాపం, నా అతిక్రమం, నా అపరాధం, నా దోషం దేవుని యొక్క హృదయాన్ని నొచ్చుకునేటట్టుగా చేసే ప్రమాదం. దేవుని ఉదయం నొచ్చుకుందనుకో, లేదా పరిశుద్ధాత్మను దుఃఖించబడ్డామనుకో, దేవుని పరిచర్యను నిందించామనుకో, నష్టపోయే ప్రమాదం ఉందన్న సమాచారం దేవుడు తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు నీ పాపం వలన ఇతరులను ఇబ్బంది పెడితే ఎలాగా నువ్వు నష్టపోతావో, ఎలాగా నువ్వు శ్రమ అనుభవించడానికి పరిస్థితులు ఉంటాయో, ఎలా నీ మనస్సాక్షి లేదా నిమ్మళంగా జీవించే జీవితం నీకు పాడైపోతుందో, సమాధానం బ్రతికేటువంటి జీవితం నీకు దక్కకుండా పోతుందో, అలాగే దేవుని హృదయాన్ని నువ్వు నొప్పించావనుకో, లేదా ఆయన హృదయాన్ని నువ్వు బాధ పెట్టావనుకో, ఏం జరిగే అవకాశం ఉందన్నమాట, ఆ పాపానికి పర్యవసానం అనుభవించడం ఖాయమని చెప్పేసింది గ్రంథం. 3వ సమాచారం ఈ విధంగా రాయబడింది. కీర్తన గ్రంథం 69వ కీర్తన. అరవై 69వ కీర్తన 5వ వచనం నుంచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నాకు నా అపరాధాలు నీకు మరుగైనవి కా. 19వ వచనం అదే మాట మాట్లాడుతున్నాడు అనమాట. పైనుంచే అపరాధాల గురించి మాట్లాడుతూ, దోషాల గురించి మాట్లాడుతూ, ఒక నిమిషం, దోషాల గురించి మాట్లాడుతూ, అపరాధాల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 69వ అధ్యాయం
5వ వచనంలో ఏమన్నాడు? దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధం నీకు మరుగైనవి కావు అని అట్లా మాట్లాడుకుంటూ వచ్చి ఏమంటాడు తెలుసా? 19వ వచనానికి వచ్చి రండి. 19వ వచనం. నిందయు సిగ్గును అవమానం నాకు కలుగునని నేను నాకు తెలిసి ఉన్నది, నీకు తెలిసి ఉన్నది. నాకు వాస్తవానికి ఏం జరుగుతుంది అనమాట? నింద, సిగ్గు, అవమానం నాకు కలిగిందని నీకు తెలిసిపోయింది. ఏం జరుగుతుందన్నమాట? ప్రాముఖ్యంగా నా పాపము నన్ను మాట్లాడుతుంది. నా పాపము నన్ను సిగ్గునందించే పరిస్థితిలో నిన్ను సిగ్గు కలిగి తల ఉంచుకునే స్థితిలో నిలబెట్టే ప్రమాదం. కాబట్టి గ్రంథం మాట్లాడు, నింద, సిగ్గు, అవమానం దేనివల్ల వస్తుందన్నాడు అనమాట. దేనివల్ల అన్నాడు అక్కడ? నా బుద్ధిహీనత వల్ల, నా అపరాధాల వల్ల అని చెప్పేసి మాట్లాడేశాడు. ఇంకేం జరుగుతుందో ప్రాముఖ్యంగా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కీర్తన గ్రంథం 39వ కీర్తన 8వ వచనం. 39వ కీర్తన 8వ వచనం. మాట్లాడుతున్నాడు అనమాట. నా అతిక్రమములు, నా పాపాలు, నా దోషాలు, ఎక్కడ చూసినా అదే పదాన్ని ఉపయోగిస్తుంటాడు. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించుము. అది సమాచారం. మన పాపం వలన నీచులే మనల్ని నిందించే ప్రమాదం ఉంటుందని చెప్పేశాడు అనమాట. కాబట్టి నిందాస్పదలు చేయకము మాట్లాడుతున్నాడు అనమాట కింద భాగం. 11వ వచనం. దోషమును బట్టి, నా దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు. కాబట్టి గ్రంథం మాట్లాడుతుంది, గద్దింపులు ఉంటాయి, దేవుని గద్దింపులు ఉంటాయి. నా పాపం వలన దేవుడు నన్ను గద్దించేవాడు. ఏ విధంగా గద్దిస్తుంటాడు? సిగ్గునందేటట్టు చేస్తాడు, అవమానం కలుగు చేస్తాడు, అలాగే అనేకమైనటువంటి బాధలకు గురి చేస్తుంటాడు. అలాగే ప్రత్యేకంగా దోషులు నన్ను అవమానంగా మాట్లాడే ప్రమాదం, నీచులు నన్ను హాస్యాస్పదంగా చేసేటువంటి ప్రమాదం అని చెప్పేసి 88వ కీర్తన 3వ వచనంలో 88వ కీర్తన 3వ వచనం. దేని బట్టి ఆపదలో చిక్కున్నాడంట? నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళము సమీపించున్నది మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎందుకు నువ్వు ఆపదలో నింపబడ్డావు? ఆపదలో ఎందుకు చిక్కుబడి ఉన్నావు మాట్లాడుతున్న. ప్రాముఖ్యంగా కింద భాగాన్ని మనం చూస్తే 13వ వచనంలో మాట్లాడుతూ 7వ వచనం చూడండి సార్. 7వ వచనం. వాస్తవానికి నా పాపం వలన పాతాళను కుంగిపోయే పరిస్థితి ఉంది, ఆపదలు ఉన్నాయి అని చెప్పేశాడు అక్కడ 7వ వచనంలో. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. దేనికో? పాపం వలన అన్నమాట వాస్తవానికి. 18వ వచనం చూడండి. 18వ వచనం. నా ప్రియులను, నా స్నేహితులను నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటి నాకు బంధువర్గం ఆయన. ఏమంటున్నాడు తెలుసా? పాపం వల్ల సిగ్గునుందటం అంటే ఏముంది? ఎన్ని ఉన్నాయన్నమాట, ఎన్నున్నాయి. వాస్తవానికి అవమానం ఉంది, అవమానము. గ్రంథం మాట్లాడుతుంది అక్కడ 3వ వచనంలో ఆపదలు ఉన్నాయి అన్నమాట. ఆపదలు ప్రాముఖ్యంగా కింద భాగంలో 7వ వచనంలో ఉగ్రత బరువుగా ఉంది. దేవుని ఉగ్రత బరువుగా ఉంది, పాపం వల్ల ఉగ్రత ఉందన్న. కింద మాట్లాడుతున్నాడు బంధువర్గం అంతా ఏమైపోయిందంట? నా ప్రియులు, స్నేహితులు, నాకు ప్రియులు, స్నేహితులు మాట్లాడుతున్న. ప్రియులు, స్నేహితులు ఏమైపోయారు? దూరంగా ఉన్నారు. పాపం వలన జరిగే కార్యక్రమం అన్నమాట. నా పాపం నాకేం చేస్తుందంటే, నా స్నేహితులు, నా ప్రియులను దూరం చేసింది, నన్ను ఉగ్రతకు పాత్రం చేసింది, నాకు ఆపదను తీసుకొచ్చి పెట్టింది, అలాగే నన్ను అవమానపరిచింది. చివరికి అనేకులు ఎదుట నన్ను సిగ్గునుందేటట్టు చేస్తారు. కాబట్టి పాపము యొక్క ప్రభావము నా జీవితానికి మేలయుందా, కీడయుందన్న సంగతి తెలుసుకోవాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నేనేమంటున్నానంటే ఎదుటివాడి పాపం కాదు,
నా పాపము అనే ప్రత్యేకమైన పదాన్ని మన గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. నా పాపము నా హృదయాన్ని, నా దేహాన్ని పాడు చేయటం ఒక వంతు అయితే, అలాగే నా దేవుణ్ణి నొప్పించేదైతే రెండోది సమాజంలో, సంఘములో, అలా కుటుంబంలో సిగ్గునొందేటట్టు చేసేది అయింది. కాబట్టి పాపము ప్రమాదమై ఉంది అనే సంగతి జ్ఞాపకం చేసుకో. బంధువర్గాన్ని దూరం చేసేస్తుంది. ఏం చేసిద్ది బంధువర్గాన్ని దూరం చేసేదంటే? ఏం చేసిద్ది? పాపము బంధువర్గం దూరం చేసిద్దంటే ఏం చేసిద్ది? పాపము బంధువర్గం దూరం చేసింది. ఒక ఉదాహరణ ఎట్టగా, పెళ్ళికి వస్తున్నారు, అందరూ చక్కగా చీరగట్టి చక్కగా హుందాగా వస్తున్నారు. వాళ్ళలో నాలాంటి తాగుబోతాడు వచ్చాడు. నిన్ను అనకూడదు, అందుకని నేను తాగుబోతాడు అప్పుడు వచ్చాడు. ఏం చేస్తావు? అందరిని ప్రేమించేది ఒకలాగా ఉంటుంది. అమ్మో వీడేం అవమానం చేస్తాడు. వాస్తవానికి క్షమించాలి, నేను భార్యను ఎత్తుక్కునే క్రమంలో ఎన్నో పెళ్లి చూపులు చూకెళ్ళాను. ఆ పెళ్లి చూపుల్లో మామగారు తాగుబోతాడో లేకపోతే బామర్దులు తాగుబోతాడో ఇలాంటి వాళ్ళు ఉండగా ఏం జరిగిందని అంటే, వీళ్ళ వలన కుటుంబంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతుందని ముందు ఆ విధంగా ఎత్తుకొని అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి సంబంధాలను క్యాన్సిల్ చేస్తాం. ఎందుకు సంబంధం క్యాన్సిల్ చేసుకున్నావు? ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కదా, మంచి సంపద కలిగిన కుటుంబాలు కదా, వ్యాపారవేత్తలు కదా. ఎందుకు అని అంటే మనం ఏం చేస్తున్నామంటే బంధువర్గాన్ని దూరం చేసే ప్రమాదం ఉంటుంది. అండ్ రాని కాకండి. అందరూ బాగున్నారు. ఒక వ్యభిచారం చేసే ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు మనతో అందరితో పాటు కలిసి వెళ్తారు. నీకు తెలుసు తను నడవడి. ఏం చేస్తావు? గౌరవిస్తావా? ప్రేమిస్తావా? అభిమానిస్తావా? అందరం చూసినట్టు చూస్తావా? కారణం ఏంటంటే బంధువర్గం. పాపం ఏం చేస్తుందో తెలుసా? బంధువర్గాన్ని దూరం చేస్తుంది, ప్రియులందరం దూరం చేస్తుంది. లేదు నువ్వు పరిశుద్ధుడిగా బతుకుతున్నావు అనుకో, దీనస్థితిలో ఉన్నా కూడా గౌరవము, అలాగే నీ భక్తి, నీ విశ్వాసము నిన్ను అంచెలంచెలుగా తీసుకెళ్ళే అవకాశం. ఆ మాట మీకు అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లలారా? ఇది గ్రంథం. జాగ్రత్తగా ఆలోచించేయాలి. పాపము ఏం చేస్తుంది అనే సంగతి మనం ఆలోచన చేసాం. ఒకటి, హృదయాన్ని పాడు చేస్తుంది. రెండు, దేవుని మనసును నొప్పింపజేస్తుంది. మూడు, మనల్ని సిగ్గునుందేటట్టు చేస్తుంది. ఎప్పుడు చేసింది? ఇంకోటి, సిగ్గునందే కార్యక్రమం ఎప్పుడు జరిగింది? పాపం సిగ్గునందే కార్యక్రమం ఎప్పుడు చేసింది? ఒకనొక రోజున ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనందరం పోగవుతాం. మనమే కాదు, ప్రపంచం అంతా పోగైనప్పుడు మనుషుల్లో నుంచి ఒక ఆమె, వాళ్ళ నుంచి ఒక ఆమె నిలబడి ఏమంటుందో తెలుసా? నువ్వు పాపివి, కూర్చో. అరే ఇదేంటి? తీర్పు తీరుస్తున్నవాడు ప్రభు తీర్పు తీరుస్తుంటే నువ్వు పాపి కూర్చోండదండి. ఆమె ఎందుకంటది? ఆమె షేబాదేశపురాణి నేరస్థాపన చేసిద్దంట. ఏమని చేసిద్ది అనమాట? దేవుని యొక్క జ్ఞానం నీకు సమీపంగా ఉన్నప్పుడు దాన్ని సంపాదించుకోలేదు కాబట్టి అది పాపమై ఉంది. ఆ పాపము చేసిన నీవు పరలోకానికి హక్కుదారుడువా? కూర్చో. నేను సులభమైన జ్ఞానం సంపాదించుకోవడానికి దేశాలు వెళ్ళాను. క్రీస్తు ప్రభు వారు మీ మధ్య ఉండి ఆయన జ్ఞానాన్ని మీకు ప్రకటన చేస్తున్నప్పుడు ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి మీరు ఆయన సముఖానికి వెళ్ళలేదు. మీరు పాపులై ఉన్నారు కాబట్టి మీరు పరలోకానికి హక్కుదారులు కాదు అని నేరస్థాపన చేసింది. నేరస్థాపన దేని చేసింది? పాపాన్ని బట్టి నేరస్థాపన చేసింది. కానీ నువ్వు పవిత్రుడిగా ఉంటే నేరస్థాపన చేయటం సాధ్యం. కాబట్టి గ్రంథంలో మాట్లాడుతుంది ప్రేమ దేవుని పిల్లరా. ఒకనొక రోజున ఆమె నువ్వు కూర్చో అందనుకో, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన ప్రమాదం ఉంది. కాబట్టి మన పాపం మనల్ని పట్టుకుంటుంది, మన పాపం మనం పట్టించిద్ది. కాబట్టి షేబాదేశ ప్రాణి ప్రత్యేకంగా మనల్ని విమర్శించే ప్రమాదం. ఒక సంగతి ఏంటో తెలుసా?
యోనా కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసు. యోనా వెళ్ళి నినేవే ప్రజలకు, అన్ని జనులు వాళ్ళు వాస్తవానికి అశూరు దేశపు ముఖ్య పట్టణం నినేవే. ఆ నినేవే ప్రజలు అన్ని జనులకి, అశూరులకి యోనా పోయి ప్రకటన చేస్తే మారు మనసు పొందారు. వారి జీవితాలు దిద్దుబాటు చేసుకున్నారు, వారి చెడుతనాన్ని మానేశారు. కానీ ఆ మానేసినటువంటి వారు రేపు ఏం చేస్తారు తెలుసా? మేమే యోనా వచ్చి ప్రకటన చేస్తే మేము మారు మనసు పొందాం, మా బ్రతుకులు మార్చుకున్నాము. కానీ ప్రభువైన యేసు మీకోసం ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మిమ్మల్ని కడగటానికి మీరు మారు మనసు పొందాలని రాజ్య సువార్త ప్రకటిస్తుంటే, ఆ సువార్తకు లోబడుకోకుండా మారు మనసు పొందటం మీకు వల్లపడినప్పుడు, మారు మనసు తగిన ఫలాలు ఫలించినప్పుడు ఏం జరుగుతుందన్నమాట? ఆ నినేవే వారు మన మీద నేరస్థాపన చేస్తుండే. కూర్చో. ఎందుకు కూర్చోవాలి? ఎందుకు కూర్చోవాలంటే నీ జీవితం మారు మనసుకు లేనటువంటి క్రియలు నువ్వు ఫలించలేదు కాబట్టి, మారు మనసు పొందినటువంటి క్రియలు నువ్వు ఫలించలేదు కాబట్టి నువ్వు కూర్చో. అంటే ఏం చేస్తాం? నేరస్థాపన చేస్తుంటారు. నేరస్థాపన చేస్తే దాని అర్థం ఏంటంటే పాపము మనల్ని సిగ్గునందించేటట్టుగా తల వంచే కార్యక్రమం ఆ సమయంలో తప్పదు. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించాలి. పాపం మనకి ఎంత నష్టం తీసుకొస్తుందో. నా పాపం నీ పాపం నీకు తెలుస్తుంది, నా పాపం నాకు తెలుస్తుంది. కాబట్టి నా పాపాలు, నా దోషాలు, నా అతిక్రమాలు, నా యొక్క అపరాధాలు నన్ను పాడు చేయటమే కాకుండా, నా దేవుని మా హృదయాన్ని నొచ్చుకునేటట్టు చేయటమే కాకుండా, నన్ను అనేకులు ఎదుట తల వంచుకునేటట్టుగా సిగ్గునందించేటట్టు ఉంటుందండి నా పాపం. కాబట్టి పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. 4వ సమాచారం గ్రంథంలో ఇలా రాయబడింది. నిద్ర వస్తుందా? వచ్చేటట్టుందా? ఇది క్లాసు కాదు. క్లాస్ అయితే పాఠం మీ చేత చెప్పించేవాడు. క్లాస్ అయితే మీ చేత చెప్పించేవాడు. అప్పుడు నిద్ర ఏదో ఎడిపోయేదో. 4వ సమాచారం గ్రంథంలో ఇలాగ రాయబడింది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. గ్రంథం ఇలాగ మాట్లాడుతుంది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు ఓ నా పాపము ఏం చేస్తుంది అనమాట? నా పాపము పాతాళానికి దారి. నా పాపము నన్ను పాతాళమునకు దారి. లేదా నా పాపం వల్ల నన్ను పాతాళం పట్టుకుంటుంది అని చెప్పేసి అర్థమవుతుందా? గ్రంథం ఏం మాట్లాడుతుందో, ఏం జరుగుతుంది అనమాట? పాతాళము నన్ను పట్టుకుంటుందంట. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. పాపము పాతాళం పట్టుకోవటం అంటే, పాతాళానికి వెళ్ళటం అంటే ఏం జరుగుతుంది చూడండి. అక్కడ ఏమన్నాడు? సామెతల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడు. జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. చాలు. జార స్త్రీ పెదవుల్లో నుండి తేనె కారుతుంది, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. గ్రంథంలో మాట్లాడదు. 5వ వచనం చూడండి. దాని నడతలు మరణముకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళముకు చక్కగా చేరును. కాబట్టి జారస్త్రీ అని అంటే వ్యభిచారం గురించి మాట్లాడేశాడు అనమాట. వ్యభిచారము పాపముతో కూడింది. అది ఎక్కడ తీసుకెళ్ళింది అనమాట? వాస్తవానికి ఎక్కడ తీసుకెళ్ళింది? పాతాళానికి తీసుకెళ్ళింది. కాబట్టి వ్యభిచారము పాపముతో పోల్చబడింది. ఆ పాపము ఏం చేసింది అనమాట? పాతాళానికి నడిపించింది. పాతాళం వాడిని పట్టుకుంటుంది అని చెప్పేసి. కాబట్టి జారస్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేశాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. పాపం అంటే ఏంటి? ఒకటి వ్యభిచారం పాపంతో పోల్చేశాడు.
జారస్త్రీ గురించి మాట్లాడేశాడు. యెషయా గ్రంథం 14:12. యెషయా గ్రంథం. తేజో నక్షత్రమా, అబ్బో, తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వు ఎక్కువ ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు నువ్వు ఎలా నరకబడితివి. నేను ఆకాశానికి ఎక్కిదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీద ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటువి. తేజ నక్షత్రమా, వేకు చుక్క. ఎవరు? లూసిఫర్ కాదు, లేదా సాతాను కాదు. సాతాను గురించి మాట్లాడలేదు ఇక్కడ. చాలామంది సాతాను అని చెప్తుంటుంటారు. సాతాను ఆది నుంచి ఉన్నవాడు, అనాది నుంచి ఉన్నవాడు కాదు. వాస్తవం నేనేమంటానంటే, దీని సందర్భాన్ని తర్వాత ఆలోచన చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నెబుకద్నెజర్ రాజు గురించి మాట్లాడుతున్నాడు. బబులోను రాజు యొక్క నెబుకద్నెజర్ గురించి మాట్లాడుతూ ఆ యొక్క రాజు ఏం చేశాడు అనమాట, తనను దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకున్నాడంట. దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకున్న కారణాన పరమదేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, నీ పాతాళానికి ఒక మూలకి త్రోస్తున్నాడని చెప్పేసి మాట్లాడేశాడు. ఏది పాపం అని అంటే, దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకోవటం. ఒకటి, జారస్త్రీ పాపముతో కూడింది కాబట్టి పాపము వలన పాతాళానికి వెళ్తాం. రెండు మాట్లాడుతున్నాడు, దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకోవటం వలన. అంటే దాని అర్థం ఏంటంటే, అతిశయించటం వలన ఏం జరుగుతుందన్నమాట, అతిశయము పాపానికి నిదర్శనం అని చెప్పేసి మాట్లాడాడు. గర్వించటం. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు బహుగా గర్వించిన కారణాన పరమదేవుడు పాతాళానికి నెట్టిపాడేశాడని చెప్పేసి మాట్లాడేది. ఒకసారి దానియేలు గ్రంథానికి వస్తాం. దానియేలు గ్రంథం 5:20. అదిగో మాట్లాడేది. అయితే అతడు మనసును అతిశయించి బలత్కారం చేయటకు అతని హృదయం కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టిన. అది అనమాట పాతాళం నెట్టేయటం మాట్లాడేశాడు. ప్రాముఖ్యంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చేస్తుండనమాట, అతిశయించటం. అతిశయము పాపంతో కూడింది అన్నాడు. ఆ పాపంతో కూడిన దాన్ని వలన ఏం జరుగుద్ది అనమాట, పాతాళానికి ఒక మూలకి చేరే ప్రమాదం ఉందన్నాడు. మత్తయి సువార్త 11:21. మత్తయి సువార్త 11. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, నీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణం వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకుని మారు మనసు పొందిందురు. ఓరవదైగుండన 23వ స్పష్టంగా మాట్లాడేశాడు. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చించబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోదువు. చాలు 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 చాలు. నువ్వు పాతాళం ఎదుగుతా, పాతాళం దిగిపోతావు. ఎందుకనంటే నీ మధ్య జరిగించిన అద్భుత కార్యాలు ఇదిగో సొదొమ కుమార పట్టణంలోనన్న ప్రకటన చేసినట్టయితే వాళ్ళను మారు మనసు పొందేవాడు. కాబట్టి మారు మనసు పొందని కారణాన ఏం జరుగుతుంది, పాతాళను ఒక మూలకి తోయబడతావని చెప్పేసి. ఏంటి, నా పాపము నా దోషము మారు మనసు పొందటానికి ఇష్టపడినప్పుడు, నా పాపము నా దోషము అతిశయిస్తున్నప్పుడు, నా పాపము నా దోషము వ్యభిచారం చేస్తున్నప్పుడు పాతాళానికి ఒక మూలకి తోసివేయబడటం జరుగుతుంది. గ్రంథం చెప్పేసి ప్రియమైన దేవుని పిల్లలారా, నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు, నా అపరాధములు పరిహారము ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే జరుగుతుంది.
నీ పాపాలు నీకు హాని చేస్తున్నట్టు కనపడితే నువ్వు ఏం చేయాలన్నమాట? నీ హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతున్నట్టయితే, దేవుని యొక్క హృదయాన్ని చేస్తున్నట్టయితే, నిన్ను సిగ్గునుందేటట్టు చేస్తున్నట్టయితే, నిన్ను పాతాళానికి దిగిపోయేటట్టు చేస్తున్నట్టయితే, నువ్వు ఒక్కసారి ప్రభువైన యేసు వైపు చూడాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తే, నీకు ఆయన శిలువ రక్తం వైపు చూస్తే, ఆయన శిలువ రక్తాన్ని విసర్జించినట్టయితే, ఆ శిలువ రక్తము నీ పాపాలను కడిగివేసే ప్రమాణం పరిస్థితి. మాట మీకు అర్థమవుతుందా ప్రేమంది? నా దోషాలు పోవాలంటే నేను ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? యేసు ప్రభు వారిని ఆశ్రయించాలి. ఆయన శిలువ రక్తాన్ని ఆశ్రయించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 మాట రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 1:18 పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవృత్తిని విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకముకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత కాబట్టి గ్రంథం మాట్లాడుతుంది, నువ్వు విమోచించబడాలంటే అమూల్యమును నిర్దోషమును నిష్కళంకముకు క్రీస్తు ప్రభు రక్తం వలన మాత్రమే నువ్వు విమోచించబడతావు. అందుకే తిమోతికి మొదటి పత్రిక 1:18 పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అని చెప్పేసి మాట. పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. కాబట్టి నువ్వు ఒక పాపి అయినట్టయితే, ప్రత్యేకంగా నేను ఒక పాపినైతే నా పాపాలు కడిగి వేసుకోవటానికి ఒక రక్షకుడిని ఆశ్రయించాలి. ఆ రక్షకుడు తన రక్తాన్ని ధారపోసి నిన్ను రక్షించేవాడు ఏంటుంటాడు. కాబట్టి ఎక్కడి నుంచి రక్షించాడు? అపరాధాల నుండి రక్షించేవాడు ఏంటుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృప మహదైశ్వరం బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధముల నుండి క్షమాపణ కలుగుతుంది, మా దోషముల నుండి క్షమాపణ జరుగుతుంది, నా పాపాల నుండి క్షమాపణ జరుగుతుంది, నా అతిక్రమాల నుండి క్షమాపణ జరుగుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తము నీ పాపములను కడిగి వేసేవాడు అయిపోయింది. పాపములు నీకు హాని చేస్తుందన్న సంగతి తెలిస్తే, నీ గుండె ఫెయిల్యూర్ అవుతున్న సంగతి తెలిసినప్పుడు నువ్వు కార్డియాలజిస్ట్ని ఎలాగ సంప్రదిస్తావో, నీ హృదయం పాడవుతున్నప్పుడు, నేను సిగ్గునందేటట్టు చేస్తున్నప్పుడు, నిన్ను ప్రాముఖ్యంగా పాతాళానికి దిగిపోయేటట్టు చేస్తున్నప్పుడు, నీవు క్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించాలి. ఆయన డాక్టర్లకే పరమ డాక్టర్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన నీ అంతరంగ స్వభావాన్ని సంపూర్ణంగా మార్చేవాడు. అంతరంగ స్వభావాన్ని సంపూర్ణంగా మార్చుతాడు. ఆయన రక్తం ద్వారా నీ అపరాధాలను శుభ్రంగా కడిగేస్తాడు. ఏ ప్రాచీన స్వభావంతో అయితే కొట్టిమిట్టాడుతుంటావో ఆ ప్రాచీన స్వభావాన్ని సంపూర్ణంగా తీసేసి నవీన స్వభావాన్ని నీకు ధరింపజేస్తుంటాడు. క్రీస్తు యేసు కలిగినటువంటి ఆయన మనసు నీకు ప్రసాదించేవాడు. అలాగే ప్రోక్షించబడిన హృదయాలతో దేవుని సమ్ముఖానికి బాహాటంగా ప్రవేశించే ఒక అద్భుతమైన హృదయాన్ని కలుగు చేస్తుంటాడు. నువ్వు ఎన్నడూ సిగ్గునందుకోకుండా ధైర్యంగా ఆయన ఎదుట నిలబడగలిగేటువంటి ఒక ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తుంటాడు. నీ పాపాలు ఆయన రక్తం ద్వారా, నీ అపరాధాలు ఆయన రక్తం ద్వారా విమోచించిన కారణాన నీవు నరకానికి పోవలసిన వాడివి, లేదా పాతాళానికి పోవలసిన నీవు పాతాళం పోకుండా పరలోకానికి ఆయనతో పాటు యుగ యుగాలు ఉండే స్థితిని నీ కలుగు చేస్తుంటాడు. అవునా? నా పాపం లేదా నీ పాపం క్షేమాన్ని కలుగు చేస్తాయా, లేకపోతే హాని కలుగు చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? హాని కలుగు చేస్తాయి. నీ ఆత్మ నశించిపోయే స్థితిలో ఉండేటట్టు చేస్తాయి. నీ ఆత్మ నశించిపోయిందనుకో, నీ హృదయం ఫెయిల్యూర్ అయిందనుకో, ఏం జరుగుతుంది అనమాట? ఏం జరుగుతుంది? నువ్వు క్రీస్తులో ఉండటం సాధ్యం కాదు, లేదా పరలోకంలో ఉండటం సాధ్యం కాదు. నీ గుండె ఫెయిల్ అయిపోతే లోకంలో ఉండటం ఉంటుందా? ఏం చేస్తుంటనమాట? సాయంకాలం లోపు నా వాళ్ళందరినీ పిలిచేస్తాను. నా భార్య పిలిచేసిద్ది, ఈయన పోయేడు రండి అని పిలిచింది. అందరం పిలుస్తుంది, స్నేహితుల్ని, బంధువులు అందరూ పిలిచి, ఈయన పోయేడు రండి, ఆయనకి నాకు సంబంధం దిగిపోయింది, ఈయన తీసుకెళ్ళిపోండి. ఏడ తీసుకెళ్ళి లోకంలో ఉండటం సాధ్యం కాదు. అది ఒకళ్ళు తీసుకెళ్ళకపోయినా కూడా నేను ఉండటం సాధ్యం కాదు. ఎందుకంటే నా దేహము పదార్థంతో కూడిన నా దేహము, నా గుండె లేదా నా శరీరము క్షీణించి మట్టిగా వెళ్ళిపోయింది. కాబట్టి నీ హృదయం ప్రాముఖ్యమైనది, నీ అంతరంగ స్వభావం ప్రాముఖ్యమైనది, నీ ఆత్మ సంబంధమైన జీవన శైలి ప్రాముఖ్యమైనది.
లోపల అపరాధము, నా దోషము, నా అతిక్రమము నన్ను పాడు చేస్తున్నప్పుడు దాన్ని ముందుగానే రెక్టిఫై అవ్వాలి, లేకపోతే దేవుల్లో ఉండటం సాధ్యం కాదు. కాబట్టి దేవుల్లో నిన్ను నిలబెట్టేది క్రీస్తు ప్రభు రక్తం. లోకంలో నిన్ను నిలబెట్టేది కార్డియాలజిస్ట్ ఎలాగ నీ గుండెని కాపాడే అవకాశం ఉందో, దేవుడు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు రక్తం ద్వారా నీ పాపాలు కడిగివేసి నిన్ను దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టేది ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు రక్తమే. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, నా పాపం ఏం చేస్తాయి? నా పాపములు ఏం చేస్తాయి? హృదయాన్ని, దేహాన్ని, మనస్సుని, మనస్సాక్షిని పాడు చేస్తాయి. నా పాపాలు ఏం చేస్తాయి? రెండోదిగా దేవుని హృదయాన్ని నొచ్చుకునేటట్టు చేస్తాయి. నా పాపాలు సమాజం ఎదుట, సంఘం ఎదుట, అలాగే కుటుంబం ఎదుట, చివరికి లోకం ఎదుట ఏం చేస్తాడు? సిగ్గునందేటట్టుగా, తల వంచుకునేటట్టు చేస్తాడు. నాలుగో సమాచారం, నా పాపములు పాతాళానికి దిగిపోయేటట్టు చేస్తాడు. కాబట్టి ఆ పాపాలకు పరిహారంగా పరమదేవుడు క్రీస్తు ప్రభు వారి ద్వారా, ఆయన రక్తం ద్వారా ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. పాపాలు కడిగి వేసుకుని పరిశుద్ధమైన జనంగా, బాహాటంగా ఆయన సముఖానికి వెళ్ళి నిలబడేటట్టుగా, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు కూడా సిగ్గుతో తల ఉంచుకోకుండా ధైర్యంగా, బాహాటంగా ఆయన వైపు చూడగలిగే ఒక గొప్ప జీవితాన్ని మనుషులుగా దేవుడు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి అట్టి గొప్ప జీవితాన్ని అనుభవించాలని, కలిగి ఉండాలని, పాపాలు కడిగి వేసుకోవాలని, పరిశుద్ధులుగా జీవితం కలిగి ఉండాలని, అలాగే దేవుని యొక్క చిత్తాన్ని ఈ రీతిగా జరిగించి దేవుని యొక్క దీవెనలకు, ఆశీర్వాదాలకు పాత్రలమై ఉండాలని ప్రభువు పెట్ట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ